హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో డిగ్రీ 5th సెమిస్టర్ కాంపిటీషనల్ స్టాటిస్టిక్స్ అండ్ ఆర్ ప్రోగ్రామింగ్కి సంబంధించి యూనిట్ 4 ఆర్ స్టూడియో అండ్ ఆర్ ఎన్విరాన్మెంట్ అనే 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ వీడియోస్లో నేను ఆల్రెడీ అసలు ఆర్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ఫీచర్స్, యూజెస్, లిమిటేషన్స్తో పాటు మీకు సింపుల్ ఆర్ ప్రోగ్రామింగ్ ప్రొవైడ్ చేశాను, కోడింగ్ అనేది. అలాగే కోడ్ ఎలా మీరు ప్రాక్టీస్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేసి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఎలా మీరు కోడింగ్ చేయాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయలేదో ఒకసారి చెక్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ చూస్తేనే మీకు అప్కమింగ్ వీడియోస్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి. ఎగ్జామ్లో మీకు రైట్ అబౌట్ ఆర్ స్టూడియో ఆర్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆర్ ఎన్విరాన్మెంట్ అని క్వశ్చన్ రావచ్చు. ఈ 2 క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ వచ్చినా సరే నేను ఇప్పుడు మీకు ప్రొవైడ్ చేసే ఆన్సరే మీరు రాయాల్సి ఉంటుంది. 5 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆర్ స్టూడియో ఈజ్ అన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఫర్ ద ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇక్కడ ఐడిఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అంటే, మీరు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కోడింగ్ రూపంలో చేయాలి అంటే మీకు ఒక ప్లాట్ఫామ్ అనేది కావాలి. సో విచ్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్. సో కోడింగ్ చేయడానికి మీకు ప్రొవైడ్ చేసే ఎన్విరాన్మెంట్నే మనం ఇక్కడ ఐడిఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు విఎస్ కోడ్ గురించి తెలిసే ఉంటుంది, విజువల్ స్టూడియో కోడ్ అంటారు. మీరు ప్రీవియస్ సెమిస్టర్స్లో నేర్చుకునే ఉంటారు విఎస్ కోడ్ గురించి. సో అది ఒక ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో అక్కడ మీరు పైథాన్ అండ్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి కోడింగ్ చేస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ ఆర్ స్టూడియో అనేది ఏంటంటే, మీరు ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కోడింగ్ చేయడానికి సో యూజ్ అయ్యే ఎన్విరాన్మెంట్నే మనం ఇక్కడ ఆర్ స్టూడియో అని అంటాం. It provides a user-friendly interface to write, run and manage R code more easily. చూసారు కదా. సో ఇక్కడ మీకు ఆర్ స్టూడియో అనేది మీరు ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోడింగ్ చేయడానికి, సో అలాగే మేనేజ్ చేయడానికి, రన్ చేయడానికి కూడా ఒక మంచి ఇంటర్ఫేస్ని ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఇట్ ఈస్ ద మోస్ట్ పాపులర్ టూల్ యూజ్డ్ బై డేటా సైంటిస్ట్, స్టాటిస్టిషియన్స్ అండ్ రీసెర్చర్స్ టు వర్క్ విత్ ఆర్. సో ఈ ఆర్ స్టూడియోనే ఎక్కువగా డేటా సైంటిస్టులు కావచ్చు, అలాగే స్టాటిస్టిషియన్స్, రీసెర్చర్స్ ఎక్కువగా ఈ ఆర్ స్టూడియోని యూజ్ చేస్తూ ఉంటారు. వెన్ కమ్స్ టు ఫీచర్స్ ఆఫ్ ఆర్ స్టూడియో, మీకు అక్కడ కనిపించే కాంపోనెంట్స్ అన్నీ కూడా ఆర్ స్టూడియో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనమాట. వెన్ కమ్స్ టు స్క్రిప్ట్ ఎడిటర్, యూజ్ ఇట్ టు రైట్, ఎడిట్ అండ్ సేవ్ ఆర్ ప్రోగ్రామ్స్, ఎలోస్ టు రన్ కోడ్ లైన్ బై లైన్ ఆర్ ద ఎంటైర్ స్క్రిప్ట్. సో మీకు కోడ్ని టైప్ చేయడానికి, ఎడిట్ చేయడానికి, సేవ్ చేయడానికి, అలాగే కోడ్ని లైన్ బై లైన్ రన్ చేయడానికి లేదా ఎంటైర్ స్క్రిప్ట్ని రన్ చేయడానికి ఈ స్క్రిప్ట్ ఎడిటర్స్ అనే ఫీచర్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. వెన్ కమ్స్ టు కన్సోల్, డిస్ప్లేస్ ద అవుట్పుట్ ఆఫ్ కమాండ్స్. సో ఏదైతే మీరు కోడ్ రాసిన తర్వాత అవుట్పుట్ కమాండ్స్ ఉంటాయో అవి డిస్ప్లే చేయడానికి మీకు ఈ కన్సోల్ అనేది యూజ్ అవుతుంది. ఎన్విరాన్మెంట్ ఆర్ వర్క్ స్పేస్ పెయిన్ షోస్ ఆల్ వేరియబుల్స్, డేటా సెట్స్ అండ్ ఫంక్షన్స్ కరెంట్లీ లోడెడ్ ఇన్ మెమరీ. సో ఏవైతే కరెంట్లీ మెమరీలో లోడ్ అయి ఉంటాయో, సో వేరియబుల్స్ కానీ, డేటా సెట్స్ కానీ, ఫంక్షనాలిటీస్ కానీ వీటినన్నిటిని డిస్ప్లే చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ప్లాట్స్ పెయిన్. ఇదేం చేస్తుందంటే డిస్ప్లేస్ చార్ట్స్, గ్రాఫ్స్ అండ్ విజువలైజేషన్స్ క్రియేటెడ్ బై యూజింగ్ ఆర్. సో ఏదైతే స్టాటిస్టిక్స్లో మనం ఆర్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి ప్లాట్స్ని, గ్రాఫ్స్ని, అలాగే విజువలైజేషన్స్ని క్రియేట్ చేస్తామో వాటన్నిటినీ ఈ ప్లాట్స్ పెయిన్ అనే ఫీచర్ డిస్ప్లే చేస్తూ ఉంటుంది. వెన్ కమ్స్ టు ఫైల్స్, ప్యాకేజెస్, హెల్ప్, వ్యూవర్ పెయిన్. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే, ఫైల్స్ అనే ఫీచర్ ఏం చేస్తుందంటే ఫైల్స్ని, ఫోల్డర్స్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ప్యాకేజెస్ వచ్చేసి ఇన్స్టాల్ ఆర్ లోడ్ ఆర్ లైబ్రరీస్. సో ఏవైతే మనం కోడింగ్ చేయడానికి కావాల్సిన ఫంక్షన్స్, ఫీచర్స్, వేరియబుల్స్ ఇవన్నీ ఉంటాయో అవన్నీ కూడా మనకి ఆర్ అనే లైబ్రరీలో స్టోర్ అయి ఉంటాయి కదా. సో వీటన్నిటిని ఈ ప్యాకేజెస్ అనే ఫీచర్ మేనేజ్ చేస్తూ ఉంటుంది. వెన్ కమ్స్ టు హెల్ప్, వ్యూ డాక్యుమెంటేషన్ అబౌట్ ఫంక్షన్స్ అండ్ కమాండ్స్. సో ఫంక్షన్స్కి, కమాండ్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ని ఈ హెల్ప్ అనే ఫీచర్ అనేది డిస్ప్లే చేస్తుంది. అలాగే వ్యూవర్ పెయిన్ ఏం చేస్తుందంటే వ్యూ వెబ్ బేస్డ్ కంటెంట్ ఆర్ రిపోర్ట్స్. సో వెబ్ బేస్డ్ కంటెంట్స్ అలాగే రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని వ్యూ చేయడానికి ఈ వ్యూవర్ అనే పెయిన్ అనేది మనకి యూజ్ అవుతూ ఉంటుంది. ఈ క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో 5 మార్క్స్కి మాత్రమే వస్తుంది. 5 మార్క్స్కి వచ్చినప్పుడు మీరు
ఆర్ స్టూడియో ఆర్ ఆర్ ఎన్విరాన్మెంట్ అని ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే సేమ్ ఇదే ఆన్సర్ రాస్తారు. నేను ఇచ్చిన డెఫినేషన్ 2-3 లైన్సే మీకు ఇచ్చాను ఈజీగా. ఆ డెఫినేషన్ అండ్ ఈ సింపుల్ ఫీచర్స్ 5 ఫీచర్స్ రాస్తే సరిపోతుంది. కాంపిటీషనల్ స్టాటిస్టిక్స్ అండ్ ఆర్ ప్రోగ్రామింగ్కి సంబంధించి నేను యూనిట్ 1 మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా మీకు సిలబస్లో ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారో అలానే ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాయి. ప్రీవియస్ వీడియోస్ ఎవరైతే చెక్ చేయలేదో వెళ్ళొకసారి మన ఛానల్లో చెక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.